కసిటే ఇలా చూడు, నేనెంత అద్భుతమైన మందులు తయారు చేశాను. లగాయతు, ఇంతకీ మీరేం తయారు చేశారు? మీరు తయారు చేసిన మందులన్నీ మీ దగ్గరే పెట్టుకోండి, మాకు మాత్రం ఇవ్వకండి. మీరు మందు ఇచ్చిన ప్రతిసారి మేము ఏదో ఒక ఇబ్బందిలో పడుతున్నాం. అరే పతులు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఆ దేవుడి మీదొట్టు, ఈసారి మీరు ఎలాంటి ఇబ్బందుల్లోనూ పడరు. మీరు ఈ మందును గనుక తాగారంటే మీకేమంటే ఇష్టమో ఎటు చూసినా అవే కనిపిస్తాయి. అంటే మన మోటోకి సమోసాలంటే చాలా ఇష్టం కదా, ఎటు చూసినా అవే కనిపిస్తాయా? అదేంది, అన్ని చోట్ల సమోసాలుంటే భలే మజాగా ఉంటుంది. ఇటువంటి నేను తాగి చూస్తాను. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ప్రతిదానికి నువ్వెందుకంత తొందరపడతావు? ఈ మందుని ఒక్క స్పూనే తాగాలి. నువ్వు మొత్తం సీసా ఖాళీ చేశావు. ఇప్పుడు దీని ప్రభావం ఎలా ఉంటుందో, ఎంతసేపు ఉంటుందో ఎవరికీ తెలియదు. సమోసా, ఎంత పెద్ద సమోసాయో, అదిరింది. తొండ ముదిరి ఊసరు వెళ్ళైనట్టు నీ పిచ్చి ముదిరింది. వదులు, నన్ను వదిలిపెట్టు. మీరే కదా మందు తాగించారు, ఇప్పుడు మీరే సమోసాలా కనిపిస్తున్నారు. బతికి బట్ట కట్టాలంటే ఇక్కడి నుంచి పారిపోండి. దగ్గరికి రా సమోసా రా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా దగ్గరికి వస్తే ఎంత ప్రేమగా తింటాను. దేవుడి మీదట్టు, ఈ రోజు నన్ను తినేసేలా ఉన్నాడు. ఎవరైనా మోటో మీద నీళ్లు చల్లండి. నీళ్లు చల్లగానే మందు ప్రభావం మాయమైపోతుంది. త్వరగా చల్లండి. నీళ్ళు ఎక్కడున్నాయి? గసిటే, త్వరగా నీళ్లు వెతుకు. అదిరింది. సమోసాలన్నీ ట్రైన్ ఎక్కి నా దగ్గరికే వచ్చేస్తున్నాయి. ఉదయం సమోసాలు, రాత్రి సమోసాలు. మోటో, నీ పేరే సమోసాలు. యాహూ! ఆగుమోటు, అది సమోసా కాదు, ట్రైను. సమోసా ట్రైనా? చాలా బాగుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉండొచ్చు. ఆగు నా సమోసా, మోటు, ట్రైన్ వదిలే. నువ్వు దాన్ని తినలేవు, అది సమోసా కాదు, ట్రైను. నా మాట విను. తమ్ముళ్ళు, టికెట్లు కొన్నారా? సమోసా తింటానికి టికెట్ ఎందుకు? కొంచెం నీళ్లుంటే ఇప్పించండి టీసీ గారు. నీళ్లు తాగాలనుకుంటే ఇంటికెళ్ళి తాగండి. ఇలా ట్రైన్ వెంట పడితే నీళ్లు దొరుకుతాయి. నా సమోసాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? అయ్యో, నన్ను మనశాంతిగా బతకనిచ్చేలా లేవు. ఎందుకు నన్ను ఇలా విసిగిస్తావు మోటు? 3 సమోసాలు ముందుకు వస్తున్నాయి. భగవంతుడా, ఇప్పుడు దాని చేతిలో వీడు అయిపోతాడు. మోటు ఆగు, అది సమోసా కాదు, గద్ద. గుడ్లు పీకి చేతిలో పెట్టి పంపిస్తుంది, జాగ్రత్త. అరే, ఇదేం సమోసా? ఈ సమోసా నన్నే తినేసేలా ఉంది. అరే ఆగో, మనుషులు సమోసాలను తింటారు, సమోసాలు మనుషులు తినకూడదు. అమ్మా తల్లి, నేనేం చేయలేదు. నేను అమాయకుణ్ణి, నన్ను వదిలిపెట్టు. మోటు, నువ్వు నోరు మూసుకుని ఇప్పుడు నాతో రా. ఎక్కడికైనా తీసుకువెళ్ళి నీ మీద నీళ్లు చల్లుతాను. నా ఉద్దేశం మంచినీళ్లు తాగిస్తాను. నీకు దాహం వేసి ఉంటుంది కదా, అందుకు. నాకు దాహం కాదు, ఆకలి వేస్తుంది. ఇంతవరకు ఒక్క సమోసా కూడా తినలేకపోయాను. యాహూ! ఈ చిన్న గుండు సమోసా తింటే చాలు, కడుపు నిండిపోతుంది. ఏ
అతను ఇంటికి ఇలా పడుతున్నాడు. అతని మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే నన్ను తినేసేలా ఉన్నాడు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టి పీటీ ఉషలా పరిగెత్తండి. మోటుకి ఏదో పిచ్చెక్కినట్టుంది. త్వరగా అతనికి మందు ఇవ్వండి. నన్ను వాడు కరకరా నవ్వులేక ముందే వాడి చేతుల్లోంచి విడిపించండి. కవితలు బాగానే అల్లుతున్నావు గాని ముందు వెళ్ళి నీళ్లు పట్రా, నీళ్లు. మోటుకు వేస్తుంది ఆకలి, బతులకు వేస్తుంది దాహం. వీళ్ళిద్దరి మధ్య నా జీవితం అవుతుంది హారతి కర్పూరం. నా సమోసా పారిపోతుంది. ఎవరైనా దాన్ని పట్టుకోండి. మోటు, ఇప్పటికే నువ్వు చాలా ఓవర్గా చేశావు. ఇక భరించడం నా వల్ల కాదు. మర్యాదగా డాక్టర్ జట్కా గారి దగ్గరకు వస్తావా, లేకపోతే మోటు. మోటు, అక్కడే ఆగు, కింద పడిపోతావు. మోటు, మోటు వెనక్కి తిరిగి వచ్చేయ్. మోటు, అరే పతలు, నువ్వెందుకలా గావు కేకలు పెడుతున్నావు? నేనేదో ప్రమాదంలో ఉన్నట్టు. నువ్వు స్పృహలోకి రావడం మంచిదే, కానీ మళ్ళీ స్పృహ పోగొట్టుకోకు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చూడబోయేది చూసావంటే మళ్ళీ నువ్వు స్పృహ తప్పడం ఖాయం. నేను ఏ ప్రమాదం వచ్చినా భయపడను. మమ్మీ, డాడీ, పతలు, నన్ను ఎలాగైనా కాపాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? కాపాడు. నేను వస్తున్నాను మోటు, గట్టిగా పట్టుకో, వదలకు. దేవుడా 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 దేవుడా, కాపాడు 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 కాపాడు, దేవుడా కాపాడు. మోటు, నా చెయ్యి పట్టుకో. ఇదిగో నా చెయ్యి పట్టుకో మోటు. అరే, నువ్వేం చేస్తున్నావు జాన్? హలో, దయచేసి ఈ పైపును కోసేయకు, మేం కింద పడిపోతాం. జీవితంలో మజా ఇప్పుడు వస్తుంది. బతిమాలుకుంటున్న మోటు పరిస్థితి దారుణంగా ఉంది. జాన్, కొయ్యొద్దు ప్లీజ్. దేవుడా కాపాడు 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 కాపాడు. పదులు, నాకు ఓ విషయం అర్థం కావటం లేదు. అసలు మనం ఆ పైప్ పైకి ఎలా వెళ్ళాము? ఏంటి బాగా కొరికిసాడా? అమ్మో, నేను escape. మమ్మీ, డాడీ. ఇంకో విషయం కూడా అర్థం కావటం లేదు. వీళ్ళందరూ నన్ను చూసి ఎందుకలా భయపడి పారిపోతున్నారు? అది చాలా చాలా పెద్ద కథ. మనం ఇంటికి వెళ్ళాక వివరంగా